మంచిర్యాల జిల్లా గూడెం శ్రీ సత్యనారాయణ స్వామి ఎత్తిపోతల పథకం సందర్శించారు బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు వెలబెల్లి రఘునాథ్. అనంతరం వారు మాట్లాడుతూ గూడెం నుండి నీళ్లు ఇవ్వకపోవడంతో రైతుల మధ్య చిచ్చు పెడుతున్నారని, కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికైనా గూడెం నీటిని రైతులకు అందజేసి వారు సాగుకు మాత్రం కృషి చేయాలని చెప్పి బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు వెలబెల్లి రఘునాథ్ తెలిపారు. గతంలో టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ప్రతి సంవత్సరం సంక్రాంతి పండుగ సమయంలో దండపల్లి, లక్షట్పేట్, ఆజిపూర్ మండల రైతులు అందరూ కూడా రోడ్ల మీదకి ఎక్కి పండుగ పూట నీళ్ల కొరకు ఏదైతే సాగునీటి కొరకు ధర్నాలు చేయడము, కేసులు పెట్టడము జరుగుతుండే. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక ఏమన్నా మార్పు ఉంటుందని రైతులందరూ ఆశపడ్డారు. కానీ ఈసారి కూడా అదే పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ కట్టాల్సిన ఈ రూము, దాంట్లో ఏదైతే ప్యానల్ బోర్డ్స్ పెట్టడానికి కట్టాల్సిన ఈ రూము, ఇది 2023లో ఈ పని ప్రారంభమైంది. ఇప్పటి వరకు ఈ పని సరి అయిన సమయంలో పూర్తి చేయకపోవడం, అంటే జూన్ నుంచి నవంబర్ వరకు 6 నెలలు సమయం ఉండే, ఖాళీగా ఉండే. కానీ సరి అయిన సమయంలో ప్యానల్ బోర్డ్స్ పెట్టకపోవడం వలన, వాటికి కావాల్సిన వైరింగ్ వర్క్ చేయకపోవడం వలన మళ్ళా ఇప్పుడు ఈ యాసంగి పంటకు సరి అయిన సమయంలో నీళ్లు అందించే పరిస్థితి లేదు. ఇప్పుడు అడిగితే ఇక్కడున్న అధికారులు సంక్రాంతి పండుగ తర్వాత నీళ్లు వదులుతామని చెప్తున్నారు. ఇప్పటికే రైతులు దాదాపు నాట్లేసుకుని నారు పోసుకొని 20 రోజులు, కొన్ని గ్రామాలలో నెల రోజులైంది. ఇంకా సంక్రాంతి పండుగ అంటే ఇంకా 15 రోజులు కనీసం వాళ్ళు ఆగాల్సిన పరిస్థితి ఉన్నది. గత వర్షాకాలం పంటలకు కూడా రైతులకు సరి అయిన రాలేదు, వాళ్ళు పెట్టిన దానికి వాళ్ళకు రాలేదు. రైతులు వర్షాకాలం పంటలో నష్టపోయినారు. ఈసారి యాసంగి పంటలు కూడా వీళ్ళ చేతిలో ఉండే, కాంగ్రెస్ ప్రభుత్వం చేతిలో ఉండే, అధికారుల చేతిలో ఉండే, కాంట్రాక్టర్ మీద సరియైన సమయంలో ఒత్తిడి పెట్టి సరియైన సమయంలో వర్క్ పూర్తి చేసుకోకపోవడం వల్ల ఇలా ఈ పరిస్థితి వచ్చింది. ఇప్పుడు కేవలము వారం రోజులు సమయం మిగిలింది. జనవరి 5వ తారీఖుకి ప్రతి సంవత్సరం నీళ్లు వదులుతారు. మరి ఈసారి సంక్రాంతి తర్వాత అంటే దాన్ని ఇంకా కూడా డిలే చేసే పరిస్థితి ఉన్నది. దీంతో రైతులు నష్టపోతారు. ఒకటి, సరియైన సమయంలో పనులు పూర్తి చేయకపోవడం వల్ల ఈ పరిస్థితి వచ్చింది. రెండోది, ఎప్పుడైతే 3 టీఎంసీ నీళ్ల కొరకు ఈ ప్రాజెక్ట్ ని కట్టారు, 3 టీఎంసీల నీళ్లు అందిస్తేనే మంచిర్యాల నియోజకవర్గంలో ఇటు వెల్గనూరు కావచ్చు, అడిదిక్కు తానిమడుగు, నెల్కి వెంకటాపురం నుంచి మొదలుకుంటే లక్షట్పేట్ మండలం మొత్తము దొనబండ, ఆజీపూర్ వరకు 30 డిస్ట్రిబ్యూటర్ నుంచి 40 డిస్ట్రిబ్యూటర్ వరకు 30,000 ఎకరాలకు నీళ్లు అందిస్తాం. కానీ ఇప్పుడు ఉన్న పరిస్థితులలో ఇప్పుడు అధికారులు చెప్తున్నది ఏంటంటే 3 టీఎంసీలు కాదు, కేవలం 1.5 టీఎంసీ నీళ్లు వదులుతామని చెప్తున్నారు. దీంతో ముఖ్యంగా ఆజీపూర్ మండలం, లక్షట్పేట మండలంలో ఉన్న ఏ చెరువులకు కూడా నీళ్లు వచ్చే పరిస్థితి లేదు. ఆ ప్రాంతంలో ఉన్న రైతులందరూ నష్టపోతారు. రైతుల మధ్యనే చిచ్చు పెట్టి, ఇటు దండపల్లి, లక్షట్పేట రైతుల మధ్యలో చిచ్చులు పెట్టి రైతులను రోడ్ల మీదకి దించే పరిస్థితికి ఇవాళ ఈ ప్రభుత్వం తీసుకొచ్చింది. రైతుల మధ్యలో కొట్లాటలు పెట్టి రైతుల మీద ఉల్టా కేసులు పెట్టడం తప్పించి దీంట్లో సరియైన సమయంలో ప్లానింగ్ చేసుకోకపోవడం వలన, సరియైన సమయంలో ఈ పని పూర్తి చేయకపోవడం వలన ఇవాళ రైతులు నష్టపోయే పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికైనా అధికారులను కోరుతున్నాము, కాంట్రాక్టర్ పై ఒత్తిడి తెచ్చి 24 గంటలు మ్యాన్ ఫోర్స్ పెంచండి, మ్యాన్ పవర్ ని పెంచండి, 24 గంటలు పని చేసి జనవరి 5వ తారీఖు కల్లా ఈ కాల్వ నుంచి నీళ్లు అందించాలని మేము భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాము. వారం రోజులల్లా దండపల్లి, లక్షట్పేట, ఆజిపూర్ మండల రైతులకు నీళ్లు అందించకపోతే భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తాము. ఈ ప్రాంతం రైతులను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నది. ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం వలన యాసంగి పంటలో రైతులు నష్టపోకూడదు. రైతులను కాపాడాలి. భారతీయ జనతా పార్టీ రైతులకు అండగా ఉంటది. వారం రోజులలో నీళ్లు అందించకపోతే రైతుల పక్షాన భారతీయ జనతా పార్టీ పెద్ద ఎత్తున ఆందోళన, ధర్నా కార్యక్రమాలు చేపడతారని హెచ్చరిస్తూ అధికారులకు చెప్తున్నాం, 24 గంటలు పనిచేయించండి, ఎక్కువ మందిని పెట్టండి, ఎక్కువ లేబర్ ని పెట్టండి, ఎక్కువ మంది ఎలక్ట్రీషియన్స్ ని పెట్టండి. వారం రోజులల్లా దండపల్లి, లక్షట్పేట్, ఆజిపూర్ ఈ 3 మండలాల రైతులకు సాగునీటి అందించాలని మేము భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. దండపల్లి మండలంలోని శ్రీ రమా సత్యనారాయణ గూడెం ఎత్తిపోతల పథకాన్ని గత వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో ఈ యొక్క లిఫ్టును ఇక్కడ మంజూరు చేయడం జరిగింది. వారు దీన్ని
ఇక్కడ మంచిర్యాల నియోజకవర్గంలో ఉన్న రైతాంగం ఎవరైతే మన కడెం ఆయాకట్టు కింద ఆధారపడి ఉన్నారో ఆ రైతులకు ఇబ్బంది అవుతుందన్న ఆలోచనతోటి ఈ యొక్క లిఫ్ట్ను కూడా అప్పుడు మంజూరు చేయడం జరిగింది. ఇది 3 టీఎంసీలు 30,000 ఎకరాలకు నీరు అందించాలనే ఉద్దేశంతో ఈ లిఫ్ట్ను మంజూరు చేస్తే ఇవాళ దాన్ని కనీసం 10-15,000 ఎకరాలకు కూడా సాగునీరు అందియకుండా రైతులకు ప్రతి సంవత్సరం కూడా రైతులు పండుగలు కాకుండా ఎప్పుడూ ఇబ్బందులకు గురి చేస్తూ రైతులంతా రోడ్లెక్కిన తర్వాతనే దీనిని స్టార్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి రైతులను నష్టపెట్టకుండా రైతులకు ఏదైతే 120 రోజుల కొరకు 120 రోజులు ఇయ్యాలనే ప్రణాళిక ఏదైతుందో దాన్ని ప్రకటబందీగా అమలు చేసి ఈ యొక్క రైతాంగాన్ని ఆదుకుంటే తప్ప ఈ రైతుల కష్టాలు తీరే అనేది మేము బీజేపీ పార్టీ పరంగా రైతుల పక్షాన కూడా డిమాండ్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఈయన అధికారంలోకి వచ్చిన తర్వాత ఇక్కడ ఎవరికి ఏ ఇబ్బంది కాకుండా మేము రైతుల పక్షాన పోరాటం చేస్తానని చెప్పిన నాయకులు ఇవాళ ఎక్కడున్నారని చెప్పి కూడా మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఇప్పటికీ రైతులందరూ నాట్లు వేసుకుని మందులు అందుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇలా నార్లు నెల రోజులు దాటిపోయినాయి. ఇంకా 15 రోజులు 20 రోజులు అయితే అది కైలెప్పుడు చేసుకుంటారు, నాటెప్పుడు వేస్తారు, పంట చేతికి ఎప్పుడు వస్తుంది. పెట్టుబడులతోని రైతులు నష్టపోయే పరిస్థితి ఉంది. కాబట్టి తక్షణమే ఈ 2-3 రోజుల ఈ వాటర్ను విడుదల చేసినట్టయితే రైతులను ఆదుకోవడానికి ఉపయోగపడుతుందని చెప్పి రైతుల పక్షాన నేను డిమాండ్ చేయడం జరుగుతుంది. దీన్ని ఈ యొక్క లిఫ్ట్ను సందర్శించడానికి మన బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు రఘునాథ్ గారు వచ్చి ఈ లిఫ్ట్ను సందర్శించడం జరిగింది. ఈ సందర్భంగా నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ భారత్ మాతాకి